హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జేపీజీలో ఉన్న ఇమేజ్ ఫార్మాట్ని పిఎన్జీలో కన్వర్ట్ చేద్దాం. పిఎన్జీలో ఎందుకు అంటే, ఇప్పుడు నా వీడియో ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూసేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ సబ్స్క్రైబ్ నౌ అని చెప్పి ఇక్కడ ఒక లోగో లాంటిది ఒకటి వస్తుంది కదా, ఇక్కడ లోగో వాటర్ మార్క్ అంటారు దీన్ని. ఇదేంటంటే, ఈ ఇమేజ్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్లో వైట్ కానీ గ్రీన్ కానీ బ్లాక్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ నౌ అన్న తర్వాత దీనికి అవుటర్ సైడ్ మొత్తం కట్ అయినట్టుంది చూసారా, దీన్ని ఏమంటారంటే పిఎన్జీ ఫార్మాట్ అని అంటారు. పిఎన్జీ ఫార్మాట్ అంటే ఇప్పుడు మన ఏదైనా ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఆ ఫోటో మనకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ కట్ అయి ఉన్నదాన్ని పిఎన్జీ ఫార్మాట్ అంటారు. ఆ పిఎన్జీ ఫార్మాట్ ఎందుకు యూస్ చేస్తారంటే, ఇప్పుడు మన ఛానల్ లోగో ఉంది, మన ఛానల్ లోగోకి పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. అలాగే ఇక్కడ మనం యూస్ చేసే ఎలాంటి బటన్స్ పిఎన్జీలో ఉండాలి. అలాగే మనం ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక చోట ప్లేస్లో ఫోటో దిగాం, ఆ దిగిన ఫోటోలో ఉన్న మన ఇమేజ్ని అంటే మన బాడీని తీసేసి బ్యాక్గ్రౌండ్లో ఉన్న తీసేసి బ్యాక్గ్రౌండ్లో ఇంకా వేరే ఇమేజ్ని సెట్ చేయడం వల్ల ఆ వేరే ఇమేజ్ సెట్ చేయడానికి కావాల్సిన అప్లికేషన్ ఏంటంటే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే యూట్యూబర్స్ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే యూట్యూబర్స్కి యూజ్ అయ్యేది ఎందుకు అంటే, వాళ్ళకి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఆండ్రాయిడ్ మొబైల్లోనే థంబ్నెయిల్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఈ యాప్తో. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒక ఫేస్బుక్ పేజ్ని కానీ ఈ ట్విట్టర్ పేజ్ని కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పేజ్ ఉంటుంది చూసారా, మీ ఫేస్బుక్లో ఎఫ్బీ కాకుండా బ్యాక్గ్రౌండ్ పేజ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ పేజ్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చాలా ట్రై చేశాను. ఎందుకు నేను ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను అంటే, నేను ఒక 2 డేస్ నుండి ఒక లోగో అనేది నేను ఒకటి క్రియేట్ చేశాను. ఆ లోగో ఏంటంటే నాకు జేపీజీ ఫార్మాట్లోకి వచ్చింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జేపీజీ ఫార్మాట్ ఏంటంటే నేను పిఎన్జీలో ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి చేసిన సెర్చ్లో ఈ యాప్ అనేది బాగా యూజ్ అయింది. చాలా యాప్స్ అనేవి ఉన్నాయి ప్లే స్టోర్లో, బట్ ఏంటంటే పిఎన్జీ ఫార్మాట్లో తీసుకొస్తున్నాయి. బట్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మాత్రం చేంజ్ అవ్వడం లేదు. నేను చాలా ట్రై చేశాను, అన్ని యాప్స్ ట్రై చేశాను, అన్నీ అవ్వడం లేదు. బట్ ఏంటంటే ఒక్కటి నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ యాపే. అందుకని ఏంటంటే ఈ యాప్ మీద ఒక వీడియో చేద్దాము అని చెప్పి నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆ యాప్ ఏంటో తెలుసుకుంటారా? మరి చూస్తుండండి ఈ వీడియోలో మనం అదే. Chandu forever. Learn, like, share and subscribe. సో ఫ్రెండ్స్, ఇది నా మొబైల్లో వచ్చేటప్పటికి ప్లే స్టోర్లో మీరు వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అని చెప్పి ఇలాంటి ఒక ఐకాన్తో మీకు యాప్ అనేది కనిపిస్తుంది. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసైనా డైరెక్ట్గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ డౌన్లోడ్ చేశాక మీరు ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఏంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరేం కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, ఇక్కడ కరెక్ట్గా వినండి, మీకు అనేది కరెక్ట్గానే అర్థమవుతుంది ఇదంతా. ఓకే, ఇక్కడ న్యూ టెక్స్ట్ అని వచ్చింది. టెక్స్ట్ అవసరం లేదు కాబట్టి మనకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన లోగోనే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక టెక్స్ట్ అవసరం లేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేద్దాం. ఓకే ఓకే డిలీట్ చేసాక దీని బ్యాక్గ్రౌండ్ అనేది మనం ట్రాన్స్పరెంట్ చేయాలన్నమాట. ట్రాన్స్పరెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ డబుల్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా మీకు, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కలర్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంది, ఇమేజ్ సైజ్ ఉంది. ఇమేజ్ సైజ్ అంటే ఇప్పుడు మనం దీన్ని దేనికి చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఏదైనా కస్టమ్ అంటే స్క్వేర్ టైప్లో కావాలా, మీకు ప్రొఫైల్ పిక్చర్లో రావాలా, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఒకటి కనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు వచ్చేటప్పటికి నా మొబైల్ నెంబర్ లెర్న్, లైక్, షేర్ అని చెప్పి మీకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా లైక్ ఇదిగోండి, ఇలా కనిపిస్తుంది కదా. ఇదేంటంటే బ్యానర్ క్రియేట్ చేసుకోవడానికి. మీరు ఇలా బ్యానర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అలా బ్యానర్ కానీ యూట్యూబ్ తమ్నైల్ అంటే నేను వీడియో పెట్టేటప్పుడు మీకు ఏంటంటే ఒక తమ్నైల్ అనేది కనిపిస్తుంది కదా పైన, అది తమ్నైల్ అంటే ఆ తమ్నైల్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఫేస్బుక్ కవర్ ఆర్ట్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది చూసారా, అలాంటిది క్రియేట్ చేసుకోవాలి. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను కస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసి ఇక్కడ ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సింది ట్రాన్స్పరెంట్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ అంతా. ఇప్పుడు నేను ఇవ్వబోయే లోగోకి నాకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీది బ్యాక్గ్రౌండ్ అంతా ఒకే కలర్ అయి ఉండేటట్టు చూసుకోవాలి మ్యాక్సిమం. మీరు ఎక్కడైనా ఫోటో దిగినా ఏదైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే ఒకే కలర్ ఉంటే బాగుంటుంది. అంటే ఏదైనా బ్లూ కానీ వైట్ కానీ బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఏదైనా పర్లేదు, కానీ ఒకే కలర్ ఉండాలి. ఒకే కలర్ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. అంటే ఒకే కలర్ ఉంటే ఏంటంటే బాగా కరెక్ట్గా కట్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసాక మనం ఏంటంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇమేజ్ సైజ్ చేసుకున్నాం, ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, తర్వాత ఏంటంటే మనం ఇక్కడ దీనిలోకి వచ్చేయండి. ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడ నీకు మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీని మీద క్లిక్ చేయండి. మధ్యలో ఈ రౌండ్ సింబల్ మీద, ఈ రౌండ్ సింబల్ మీద మీరు క్లిక్ చేశాక ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ అని ఉంది, ఇమేజెస్ సింబల్ మీద ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి.
ఇంపోర్ట్ మీద మీరు క్లిక్ చేశాక మీకు ఏంటంటే మీ గ్యాలరీ ఓపెన్ చేసి గ్యాలరీలో ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. గ్యాలరీలో ఉన్న ఇమేజ్ని అంటే మనం ఇప్పుడు వేరే లోగో అనేది ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఓకే, దీనిలో ఉన్న వాటిలో ఓకే ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే దీన్ని క్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీన్ని కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. దీనికి దగ్గరలో క్రాప్ చేసుకొని ఇక్కడ టిక్ సింబల్ ఉంది కదా, టిక్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టిక్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకొచ్చి సెంటర్ మీద క్లిక్ చేయండి. సెంటర్లోకి తీసుకొచ్చేసాక మీరేం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి దీన్ని స్క్రాల్ చేసుకోండి. ఇలా పక్కకి ఇలా స్వైప్ చేస్తూ ఉంటే మీకు ఆప్షన్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అరేజ్ కలర్ అని ఉంది చూసారా, ఇక్కడ అరేజ్ కలర్ అని చూసారు కదా, ఈ అరేజ్ కలర్ మీద క్లిక్ చేయండి. ఈ అరేజ్ కలర్ మీద క్లిక్ చేశాక దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక మీకు ఏంటంటే ఇక్కడ వైట్ని ట్రాన్స్పరెంట్ చేసింది. మనకి వైట్ కాదు కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉంది, బ్లాక్ ఉంది. అందరూ కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని ఇక్కడ 1 అని ఉంది కదా, ఈ 1 మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఏముంది, బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం బ్లాకే కాబట్టి బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేస్తే మనకేంటి బ్లాక్ అంతా రిమూవ్ అయిపోయింది చూసారా. నాకు వచ్చేటప్పుడు కూడా లోగో వచ్చేటప్పుడు ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్. ఇలా ఏంటంటే ఈ ట్రాన్స్పరెంట్గా వచ్చేసిన లోగోని మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ టిక్ చేసేయండి. అప్లై చేస్తే ఇది అయిపోతుంది. అప్లై చేసి ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ కార్నర్లో, ఈ రైట్ సైడ్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మీకు ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది. ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇక్కడ PNG ఫార్మాట్లో ఉంది. ఇక్కడ మీరు ఏమైనా సైజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేవ్ టు గ్యాలరీ, ఇక్కడ గ్యాలరీలో సేవ్ చేయగానే మన గ్యాలరీలోనే సేవ్ అయిపోతుంది. ఓకే, గ్యాలరీలోకి వెళ్ళిందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, యాడ్ వచ్చింది, స్కిప్ చేసేయండి. దీన్ని క్లోజ్ చేస్తే ఓకే గ్యాలరీ ఓపెన్ చేస్తాను. ఓకే, గ్యాలరీలోకి వచ్చేసి కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ మనకి పిక్సెల్ ల్యాబ్ అని కనిపిస్తుంది చూసారా, ఈ పిక్సెల్ ల్యాబ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఇది కదా ఇప్పుడు కన్వర్ట్ చేసింది, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనకి మొబైల్ ఏంటంటే బ్లాక్గా కనిపిస్తుంది కానీ ఇది PNGలో కన్వర్ట్ అయింది. కావస్తే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మోర్లోకి వెళ్ళిపోయి డీటెయిల్స్లోకి వెళ్ళండి. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇది ఏ ఫార్మాట్లో ఉన్నదో చూపించేస్తుంది. .png ఫార్మాట్లో ఉంది చూసారా ఫ్రెండ్స్. ఈ .png ఫార్మాట్లోనే ఉంది. అంటే మనకి ఇక్కడ ఇంకొక టెస్టింగ్ ఎలా అంటే ఇది PNG కన్వర్ట్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఈ ఇమేజ్కి డిఫరెన్స్ చూడండి. ఇది వచ్చేటప్పటికి JPG ఫార్మాట్లో ఉంది. మనం ప్రాపర్టీస్ చూసుకుంటే ఇది JPEG ఫార్మాట్లో ఉంది. అందుకని ది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బ్లాక్గా ఉంది. ఈ ఫార్మాట్ వచ్చేటప్పటికి PNG ఫార్మాట్లో ఉంది. అందుకని ది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది చూడండి. దీనికి డిఫరెన్స్ ఇక్కడ మీకు కరెక్ట్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది రెండింటికి డిఫరెన్స్ ఏంటో. ఓకేనా. ఓకే, దీని ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఈ ఇమేజ్ ప్రాపర్టీస్ చూస్తే .png ఫార్మాట్లో ఉంది. ఇది వచ్చేటప్పటికి .jpegలో ఉంది. JPG కానీ రెండు దగ్గర సేమే ఇమేజ్ ఫార్మాట్స్ అవి. ఇవన్నీ ఇమేజ్ ఫార్మాట్స్. బట్ ఏంటంటే మనకి వాటర్ మార్క్ లేకుండా ఉండడానికి ఏంటంటే ఈ లోగో క్రియేట్ చేసాం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే మన ఛానల్ లోగో. ఇక్కడ నుండి కంటిన్యూ అయ్యే లోగో ఇదే. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మీకు నేను ఎలా లోగో క్రియేట్ చేయాలో మీకు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేస్తారని నేను ఎలా లోగో చేశాను అనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.